పశువుల మేత కోసం కేటాయించిన భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం పెద్దకిలికిరి గొల్లపల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. గత 100 ఏళ్లుగా పశువుల మేత పండిస్తున్న భూమిని వెంకటాద్రి అతని కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి భూమిని కబ్జాదారుల నుండి వెనక్కి తీసుకొని తిరిగి గ్రామస్తులకు అప్పగించాలని కోరారు. కలిగిరి గొల్లపల్లి గ్రామ ప్రజలైన మేము ఈరోజు జిల్లా కలెక్టర్ వారికి సముఖంగా వినియోగించుకున్నది ఏమనగా సుమారు తరతరాలు 100 సంవత్సరాల క్రితం నుంచి మా తాత తండ్రులు 383 కే గొల్లపల్లి గ్రామం పెద్ద కలిగిరి పంచాయతీ పెనుమూరు మండలం చిత్తూరు జిల్లాలో కాపురవస్తులైన కే గొల్లపల్లి గ్రామస్తులు సుమారుగా 100 సంవత్సరాల ముందు నుంచి మా తాతలు తండ్రులు వాళ్ళ తాతలు కూడా ఇక్కడే జీవనం సాగించేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే సర్వే నెంబర్ 383, 412, 426, 430లో మా ఆవులు గొర్రెలు గొడ్లు మేసి జీవనం సాగించేవాళ్ళం. ప్రస్తుతం మా గ్రామస్తులైన కె వెంకటాద్రి అతని కుమారులైన మహేష్, నరేష్, మధు, వారి భార్యలైన రోజా, చాందిని, వాళ్ళ అమ్మగారైన చిట్టమ్మ ఇల్లు ఆ భూమిని ఆక్రమించుకొని ఇప్పుడు మా పశువుల భూమిని ఏమిటిని మాకు చెందనీయకుండా వాళ్ళు దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్నారు. మా గ్రామ ప్రజలు అక్కడికి వెళ్ళినచో వాళ్ళ మీద దౌర్జన్యకాండ సృష్టిస్తున్నారు. సో దీనితో పాటు సుమారుగా పక్కనే ఆ భూమి కానుకొని సుమారుగా 2000 కలిగిరికొండ ఉన్నది. ఆ కలిగిరికొండ మీద సుమారుగా 2000 పశువులు ఉన్నాయి. ఆ పశువులు మేత కోసం కూడా ఈ భూమి ఉపయోగించేది. కానీ ఇప్పుడు వాళ్ళ ఆక్రమణకు గురవడం వల్ల ఆ భూమి ఏమైందంటే కంప్లీట్ గా వాళ్ళ ఆవులంతా పంట పొలాల్లోకి దిగొచ్చేస్తున్నాయి, చుట్టుపక్కల గ్రామ పంట పొలాల్లోకి. సో దానివల్ల ఏమైందంటే అటు కొండ ఆవులకి మేత లేక, ఇటు మా ఊరి ప్రజల ఆవులకి మేకలు గొర్రెలకు మేత లేక నానా ఇబ్బందులు పడుతున్నాం. వాళ్ళని ఎవరైనా అడిగితే మేము అక్రమ కేసులు బనాయిస్తాము, మేము దౌర్జన్యం దిగేదే, మీరేం చేస్తారో చేసుకోండి మా ఊరు బెదిరించారు. కలిగిరి గొల్లపల్లి గ్రామంలో నీటి ట్యాంక్ సంబంధించి ఒక మరమ్మతుల కోసం 3 లక్షల రూపాయలు మంజూరు చేసిన ప్రభుత్వం ఆ 3 లక్షల రూపాయలకు సంబంధించి వాళ్ళు ఏ ఒక్కటి కూడా గ్రామ ప్రజలకు కానీ, గ్రామంలో ఒక పెద్ద కానీ, ఒక సర్పంచ్ కానీ ఏ ఒక్కటి ఆనవాళ్ళు ఇవ్వడం లేదు. ఇవ్వకపోగా అది ఏం చేస్తున్నారు ఏమని అడిగితే దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. పాల్పడకపోగా మేము ప్రభుత్వం గ్రామ తాగునీటి సమస్య చెప్పిన దానివల్ల దాని తాగునీటి మోటార్ని స్టార్టర్ని మేము అమ్ముకొని తినేసినామని మా మీద ఆరోపణలు చేయడమే కాకుండా 3 లక్షల రూపాయలు ప్రభుత్వ సొమ్ముని వారు దుర్వినియోగపరిచారు. దీని గురించి కలెక్టర్ గారు చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.